గతంలో కూడా మనం దీన్ని చర్చించాము. బట్ నాకు నిజంగా అమేజింగ్ అనిపిస్తారు మేడం. అంటే ఒక 100 గ్రామాలు, ఒక గిరిజన గ్రామాలు, ఈ యొక్క భద్రాచల చుట్టుపక్కల ఉండే గిరిజన గ్రామాల్లో మిమ్మల్ని ఒక సొంత అన్నయ్యలాగా, ఒక కుటుంబ సభ్యుడిలాగా భావించే స్థాయిలో మీరు ఒక నృసింహ సేవా వాహిని అనే ఒక సంస్థను పెట్టి వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు ఇవన్నీ? అంటే శ్రీనృసింహ సేవా వాహిని అనేటువంటి వ్యవస్థ 2017 సంవత్సరంలో మనం ప్రారంభం చేసాం. చాలా చిన్నగా ధర్మ ప్రచారం చేయాలి అనేటువంటి సంకల్పంతో ప్రారంభం చేశాం. ఓకే. అది ఈ రోజు అంటే వామనుడు చిన్నగా ఉండి ఎలా అయితే ఉందో అలాగా చిన్నగా ఉండి త్రివిక్రముడు అయ్యాడు. అలా నృసింహ సేవా వాహిని వ్యవస్థ కూడా చాలా చిన్నగా ప్రారంభమై ఈ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఛత్తీస్గఢ్, తమిళనాడు అన్ని ప్రాంతాల్లో కూడా మన వంతు ఏదైతే చేయాలనుకుంటున్నాం చాలా అద్భుతంగా చేస్తున్నామండి. సుమారు 65-66 ప్రాంతాల్లో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ అన్నిటినీ కూడా అంటే నడిపించేవాడు ఆయన, నడిచే వాళ్ళం మేము. ఈ యొక్క నడకకు సహకరించేటువంటిది అంతా కూడా నృసింహ సేవా వాహినిలో ఉండేటువంటి ప్రతి సభ్యుడండి. అంటే చేసేటువంటి చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా వెనకల ఉండి నడిపించేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా చేస్తున్నాం. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వస్తుంటారు. మేము మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గర భవిష్యవాణి అంటే ఆస్ట్రాలజీ చెప్పించుకోవడానికి వస్తుంటారు. కానీ ఎక్కడ వాళ్ళతో మీరు కలిసి దిగిన ఫోటో కానీ వాళ్ళకు సంబంధించిన వార్త కానీ కనబడదు. అంటే కర్ణాకర్ణిగా వినడమే తప్ప అది ఎందుకు అంటే ప్రచారాన్ని కోరుకోరా లేదంటే? అంటే వాస్తవానికి ఇక్కడ ఏమవుతుంటే పలానా వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు వెళ్ళాడు అంటే చాలా మంది రోజు జాతకానికి వస్తుంటారు. అవును. అంటే పలానా వాళ్ళకి నేను ఇది చెప్పాను, పలానా వాళ్ళకి ఇది చెప్పాను అనేటువంటి సిస్టమ్ నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఇష్టం ఉండదండి. ఓకే. అంటే ఎవరికైనా హోమం చేసాము, ఆ హోమం చేసినటువంటి వ్యక్తికి నాకు భగవంతుడికి తెలిస్తే చాలు అనేటువంటి సిద్ధాంతం నాకు. అంటే పలాని వాళ్ళు వచ్చి చెప్పారు దానివల్ల నేను హైప్ అవ్వాలి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆ విధంగానే ముందుకెళ్తున్నాం. అంటే పలానా వ్యక్తి వచ్చాడు, తెల్లవారు నుంచి దానికి సంబంధించినటువంటి ఏదో ఒక రకమైనటువంటి వ్యవస్థలు వస్తుంటాయి. ఇవన్నీ మనకు సాధారణమైనటువంటి జీవితానికి అది కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయండి దానివల్ల. ఎందుకంటే వచ్చిన వ్యక్తికి చాలు. ఈ మధ్యకాలంలో మీరు చెప్పినట్టుగా ఒక పెద్ద వ్యక్తి రావడానికి అడిగారు మనల్ని. తప్పకుండా మీరు ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకోవచ్చండి హ్యాపీగా, ఇబ్బంది అనేది సాలగ్రామ తీర్థం గురించి వారికి తెలిసింది అడిగారు, హ్యాపీగా రావచ్చు, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మేము అంటే వచ్చిన విషయం కూడా తెలియకోకుండా మా దగ్గర తెలియదు, ఆ విషయాన్ని తెలుసుకొని వాళ్ళు ఫోన్ చేశారు మాకు. అదే అంటున్నా, అసలు బయట ప్రపంచంలో ఇక్కడ ఫోటోలు కూడా ఉండవు కదా అసలు. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఆ విధంగా ఇష్టం ఉండదండి. ఓకే. దానికి దూరంగా ఉంటాను. రైట్. సాలగ్రామ మహిమలు మాకు తెలుసు, సాలగ్రామ తీర్థ మహిమ ఏంటి అసలు? అంటే స్వామివారికి అంటే ప్రతి మంగళవారం, శనివారం, అమావాస్య, స్వాతి నక్షత్రం, ప్రదోషకాలం ఇలాంటి విశేషమైనటువంటి రోజుల్లో నవకలశ స్నపన తిరుమంజనం మనం చేస్తున్నామండి, అభిషేకం. ఓకే. అంటే విశేషమైనటువంటి ద్రవ్యాలతోటి మనకి పెద్దలు ఏదైతే సూచించారో ఆ యొక్క విధానంగా మనం స్వామివారికి తీర్థం అభిషేకం చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఆ తీర్థాన్ని తీసుకోవడం ద్వారా మనకి ఏం జరుగుతుంది, అసలు తీర్థం యొక్క శక్తి ఏంటి అంటే సాలగ్రామానికి సంబంధించినటువంటి తీర్థమే సర్వ పాపాలని పోగొడుతుంది అని చెప్పి మనకు శాస్త్రం. అలాంటిది భగవత్ ప్రసాదితమైనటువంటి సాలగ్రామ దర్శనం చేతనే మనలో ఉండేటువంటి నెగటివ్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. సాలగ్రామ తీర్థం తీసుకోవడం ద్వారా లోపల శరీరంలో కండకు యమకకు పట్టినటువంటి పాపం కూడా పోతుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు. అంటే మేము ఈ సాలగ్రామ తీర్థాన్ని ఎవరికైనా ఇచ్చేటప్పుడు మనం చెప్పేది ఏంటంటే అభిషేక సమయంలో ఆ సాలగ్రామాన్ని ముందు తీర్థం తీసుకోవడం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మొత్తం ఒకసారి ప్రోక్షణ చేయడం, ఆ తీర్థాన్ని మనం చేసే స్నానం చేసేటువంటి నీళ్ళలో కలుపుకొని స్నానం చేయమని చెప్తాం. అక్కడ ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి నెగిటివ్ పోతుంది, మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ పోతుంది, మన ఆలోచన విధానం పూర్తిగా పాజిటివ్ అవుతుందండి. దాని యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. మరి గురుగారు 7 తరాలుగా మీ కుటుంబ ఆస్తిగా ఉన్న దీన్ని ప్రజల కోసం తీసుకురావడంలో అంతర్యం ఏంటి అసలు? అంటే ఇక్కడ 2017 సంవత్సరం నుంచి అంటే చాలా రోజుల నుంచి మా దగ్గరికి భక్తులు వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, జరుగుతుందండి. ఇది ఏమవుతుందంటే దినదిన ప్రవర్ధమానం అయిపోయి వచ్చేటువంటి వాళ్ళు పెరుగుతున్నారు. అది ఇంట్లో ఉంటే ఆ యొక్క దర్శనం కావచ్చు, వచ్చే వాళ్ళకి మాకు కూడా కొంచెం అసౌకర్యంగా ఉండడం అవన్నీ దాన్ని మళ్ళీ నేను ఆరాధించేటువంటి ప్రాంతంలో ప్రదేశంలో ఉండేది. తర్వాత నిత్యాన ప్రసాద నిలయం, మన నృసింహ సేవ నిత్యాన ప్రసాద నిలయంలో ఒక ఆఫీస్లో పెట్టేవాళ్ళం. ఇవంతా ఏమవుతుందంటే రోజు రోజు పెరుగుతుండేటప్పటికి ఇబ్బందులు అవుతున్నాయి. అంతలోపే కరోనా విపత్కర పరిస్థితి రావడం, తర్వాత మా దగ్గర ఇక్కడ గోదావరి వరదల ప్రభావం, ఇవన్నీ యొక్క వైభవం కొన్ని లక్షల మందికి ఆహారాన్ని అందించేటువంటి దాంట్లో భాగస్వామ్యం అయిపోయాం. అప్పుడు అనుకున్నటువంటిది ఇది ఒక మహర్షి అంటే ఒక పెద్ద వ్యక్తి చెప్పారు, అందరికి జనహితం కోసం కావాలన్నప్పుడు గోవుకి గోవిందుడిని ఒక దగ్గర పెట్టు,
చాలా అద్భుతమైనటువంటి సంకల్పాలు అవుతాయి అని చెప్పారు. ఆ విధంగానే మనం ఆ గోమాతకి చాలా గ్రామానికి ఒకేసారి ప్రదక్షిణ చేసేలాగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేశామండి. ఓకే ఓకే రైట్. అన్నదాన ఎట్లా నడుస్తుంది మీ అన్నదాన క్షేత్రం? చాలా అద్భుతంగా భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులకు మనం నిత్యాన్న ప్రసాద నిలయంలో అన్నదానం అందిస్తున్నాం. ఆ విధంగానే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సాలగ్రామ దర్శనం కోసం వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది యాత్రికులు. ఓకే. అంటే వారికి ఆ యాత్రికులకి ఈ యాత్రికులకి మొత్తం కూడా రోజులు 100-200 ఇప్పుడు అయిపోయి 500-1000 దాకా వెళ్ళిపోయారు. అంటే చాలా మంది ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే వివిధ సందర్భాలు మధ్యాహ్నం భోజన సమయానికి వచ్చేటువంటి వాళ్ళకి మాత్రం ప్రతినిత్యం ఆహారాన్ని అందిస్తున్నారు. ఓకే. గోశాలని గోవిందుని కలపడానికి ఏంటి ఆంతర్యం ఏంటి? అంటే గోవు సకల దేవతా స్వరూపం అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు. అవును. అంటే చాలా మంది అంటే శాస్త్రాల్లో పురాణాల్లో పెద్దలు చెప్పింది ఏంటంటే ఒక గోశాల 1,000 దేవాలయాలతో సమానము అని చెప్తారు. అంటే గోమాతని పక్కన ఉంచుకొని గోవిందుడికి కూడా ఒకేసారి ప్రదక్షిణ చేస్తే వాడు చేసినటువంటి కర్మ ఫలాలు దోషాలు ఏవైతే ఉంటాయో మొత్తం పోతాయి అనేటువంటి దాంతో సాలగ్రామాన్ని స్వామిని ఒక దగ్గర పెట్టాలి అనుకున్నాం. ఓకే. ఆ విధంగానే ఏర్పాటు చేసామండి, రెండింటికి ప్రదక్షిణ చేసేటువంటి విధంగా. అంటే ఒక మనిషికి పూర్తిగా ఫలితాన్ని ఇచ్చేటప్పుడు అంటే మళ్ళీ మన దగ్గర కొంచెం పెట్టుకొని మళ్ళీ వాడికి ఇవ్వడం కాదు, పూర్తి స్థాయి ఫలితం అనేటువంటిది అవతల వ్యక్తి పొందాలి అనేటువంటిది మా సంకల్పం. ఖచ్చితంగా పొందుతారు. దీనికి సంబంధించిన విరాళాలు సేకరిస్తున్నారా? ఎట్లా దీని నిర్వహణ ఎలా? దీన్ని గోశాల నిర్వహణ అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని. అవును. అంటే గోమాతలకు ఆహారం అనేది ప్రస్తుతం బయట కూడా గడ్డి కూడా దొరకనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా మందికి మేము చెప్పేది ఏంటంటే నిత్యాన్న ప్రసాద నిలయానికి కావచ్చు, గోశాలకు కావచ్చు, ప్రత్యక్షంగా చాలా మంది సహకరిస్తున్నారు. అలా సహకరిస్తేనే మనం ముందుకు ఇంకా ఎక్కువ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే నేను ఇప్పుడు భద్రాచల స్వామివారి సన్నిధిలో చూశాను, గోశాల ఉంది, అక్కడ డబ్బులు ఇస్తే గానీ గడ్డి కూడా ఇవ్వట్లా లోపల. అలాంటిది ఇక్కడ అన్ని కూడా ఉచితంగా అందుబాటులో ఉంటున్నాయి గోశాలలో. మరి నిర్వహణ అనేది చాలా పెనుభారంలా ఉంటుంది కదా, సో దీన్ని ఎట్లా నిర్వహిస్తారు? చాలా మంది భక్తులు గడ్డికి సహకరించే వాళ్ళు గడ్డికి, తౌడు, దాన, వాటికి సంబంధించినటువంటి వ్యవస్థలో సహకరించే వాళ్ళు చాలా మంది సహకరిస్తున్నారండి. ఓకే. ఆ విధంగానే మనం మెయింటైన్ చేస్తున్నాం. అసలు మీరు అడిగితే ఎవరు ఏది కాదనరేమో. భగవంతుడి అనుగ్రహం ఏంటంటే అదే చెప్తున్నా. అంటే కల్పవృక్షం మా దగ్గర ఉంటే మాకు ఏం చేస్తుంది అంటే అది మేము అడగాల్సిన అవసరం చాలా తక్కువగా ఉంటుంది. నిజం. అంటే మేము కావాలి అని నిజంగా ప్రార్థిస్తే భగవంతుడు తప్పకుండా చేస్తున్నాడు. నిజమే కదా. ఎందుకంటే నన్ను కూడా అక్కడి నుంచి రప్పించారు మీరు. అంటే ఇన్నిసార్లు ఇప్పటికి ఒక 4-5 సార్లు అనుకోకుండా అలా రావడం, అంటే నేను ఎప్పుడు ఇంత స్వామితో మీరు అద్భుతంగా కనెక్ట్ అయ్యారు. నిజం. లేకపోతే కనెక్ట్ కాకపోతే మీరు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి వచ్చి వైభవాన్ని అందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం మీకు లేదు. నిజంగా అసలు మాకు అంటే ఒక వ్యక్తిని అభిమానించో లేకపోతే చేసేటువంటిది 1-2 సార్లు చేయగలం.